ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. ఎక్కువగా ధర్మ సందేహాల్లో ఈ పిండ ప్రదానాలు మన భారతీయ సంస్కృతిలో ఎంత గొప్పవో చెప్పేటువంటి ప్రశ్నలే ఇచ్చారు. పితృకార్యాల్లో మాంసాహారం పెట్టవచ్చా తెలియజేయగలరు అంటున్నారు. సహసిద్ధంగా పితృకార్యాల్లో మాంసాహారం పెట్టడం అనేది చాలా అనర్థం. అసలు మాంసాహారం భుజించడమే అనర్థం. ఆదిత్య హృదయం మనకు ఈ విషయాన్ని చాలా చక్కగా చెబుతోంది. సూర్యభగవానుడికి ఇష్టమైనటువంటి ఆదివారం నాడు మనం సూర్యోపాసన చేసుకొని అర్ఘ్యప్రదానం చేసి దర్జాగా హోటల్కి వెళ్ళి మటను రకరకాల మాంసాహారాలు తిని ఆనందంగా ఇంటికి వచ్చి రమిస్తారు చాలామంది. ఇది చాలా ఘోరవంతమైనటువంటి పాపంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. శాస్త్రాన్ని పాటించిన వాడు 100 ఏళ్ళు బతుకుతాడు. శాస్త్రాన్ని పక్కన పెట్టి ఇవన్నీ తొక్కలేవయా వాళ్ళు ఏదో బతకడానికి చెప్పారంటే అది నిజం కాదు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మా నాన్నగారు మాంసభక్షకులు, ఆయనకి చికెన్ అంటే చాలా ఇష్టం అండి, ఈరోజు ఆయన తద్దినం, అందుచేత నేను చికెన్ పెడతానంటే ఎట్లా కుదురుతుంది? మళ్ళీ ఏ జన్మ మంచి జన్మ ఎత్తొద్దు ఆయన. విశిష్టవంతమైనటువంటి జన్మ ఎత్తాలి అన్నప్పుడు ఈ మాంసాహారాలు తప్పనిసరిగా పెట్టడం అనేది నిషిద్ధం. అందుకనే కొంతమంది 4 కూరలు, 4 పచ్చళ్ళు, ఒక పప్పు ఇవన్నీ పెట్టేటువంటి ఆచారం ఉంది. పిండ ప్రదానం చేసిన తర్వాత బ్రాహ్మణులకి కూర్చోబెట్టి తద్దినం పెట్టేటప్పుడు కొంతమంది మా వంశంలో ఇన్ని కూరలు ఇన్ని పచ్చళ్ళు ఉన్నాయండి అని వాటిని ఆచరిస్తూ ఉంటారు. ఇక్కడ మాంసాహారం ఉంది అనేది ఎక్కడా చెప్పలా. మనకు శాస్త్రంలో పిండ ప్రదానం చేసిన తర్వాత తద్దినాల్లో మాంసాహారం పెట్టండి అని ఏ శాస్త్రాల్లోనూ చెప్పలేదు. పైగా ఆదిత్య హృదయం కూడా మాంసభక్షణ మానండి అని చెబుతోంది. ఆదివారం నాడు సంసార సుఖం కూడా మానేయమని చెబుతోంది. వీటన్నిటికీ విరుద్ధంగా కలియుగంలో మనం చేస్తున్నాం కాబట్టే మన జీవితాలు ఇట్లా ఉన్నాయి. అనేక ఇక్కట్లకు గురవుతున్నాం. అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్నాం. సూర్యుడు ప్రత్యక్ష సాక్షిభూత దైవం. ఆయన చెప్పిన సూత్రంలో మొట్టమొదటిది ఆదివారం నాడు మద్యము, మాంసము, మైథునము పనికిరాదు అన్నాడు. దాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళుగా సృష్టీకరించబడతాడు. అదృష్టం అనేటువంటిది తప్పనిసరిగా వచ్చి తీరుతుంది ప్రతి ఒక్కడికి. కర్మమున బుట్టు జీవుడు కర్మమున బలుగు సుఖదుఖములు అన్న సందంగా దీన్ని మనం పాడిద్దాం. చక్కటి జీవితాన్ని అనుభవిద్దాం. ఈ జీవితం సార్థకత చేసుకోవడానికి ఈ ధర్మ సందేహాలు ఎంతగానో సహకరిస్తున్నాయి. ఆంధ్రజ్యోతి వారికి కృతజ్ఞతలు తెలియజేద్దాం.